ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి మనము ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయటానికి సీరియల్ వారీగా చెప్పుకుంటూ వస్తున్నాం. రెండోది బరబ్బా గురించి, మరి అటు విధంగానే మొదటిది యూదా ఇస్కరియోతు గురించి. ఇప్పుడు సైనికులు వారు కొరడాలతో కొట్టినది, దాని భావాలను ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడే మనకి వివరించి జ్ఞానముని ప్రసాదించులాగున ప్రార్థన చేసుకుని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వాక్య వర్తమానం నీది తండ్రి, నాది కాదు ప్రభువా. నువ్వే జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సాతానికి నాశనం చేయండి, చీకశక్తి అంధకార శక్తులు బంధించి మహిమ ఘనత ప్రభావాలంతా కూడా పొందుకోమని, నీ సిలువు సాటును మరుగుపరిచి నీ రెక్కల సాటును స్థిరపరచమని, నీవే తోడుగా నీడగా ఉండి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని. నాయన, ఈ వాక్య వర్తమానం అందించేవాడవు నీవే అయ్యా. ఈ వాక్య వర్తమానం అందించి మహిమ ఘనత ప్రభావం తెచ్చేవాడవు నీవే, కానీ నేను కాదు. నేను మనిషిని. వాక్యం నువ్వే మాట్లాడి నువ్వే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను, ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయను అప్పగించెను. ఎవరు? ఈయన పిలాతు. అయితే ప్రియమైన వారులారా, మరి పోయినసారి మనము బరబ్బా ఎవరి కుమారుడు? ఒక గొప్ప దైవజనుడి కుమారుడు గురించి మనము చెప్పుకున్నాం. ఇప్పుడు కొరడాల గురించి మనము మాట్లాడుకుంటున్నాం. మరి మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఈ కొరడాలు ఎలా తయారు చేసేవారు, ఎలా చేశారు అనేది మాకు వారు ఒక స్క్రీన్ మీద వేసి చూపించారు. అయితే 5 పీలికలుగా ఉంటవి, 5 బార్లుగా, బాగా బారులుగా ఉంటవి. అవి దగ్గర దగ్గర 5 అడుగులు బారు ఉంటవి. వాటిలో అల్లిన తప్పుడికి 3.5 అడుగులు వస్తుంది. వాటి మధ్యలో ఏం పెడతారయ్యా అంటే, మరి ఇనప మేకులు లాంటివి, అలాగే గాలము వేసి చేపలు పట్టేవారికి బాగా తెలుసు, గాలము ముళ్ళులు లాగా ఉంటవి. అవి చివరన పెట్టేవాళ్ళు, చివరన పెట్టారు. అవి చూసాం మేము స్క్రీన్ మీద. అలాగే వారు కొట్టినప్పుడు ఈపు మీదే అన్నాడు, కానీ వారు లెక్కలు ఏమీ లేవు. 4 సువార్తల్లో కూడా మరి ఇప్పుడు దైవజనులు చాలామంది ఏం చెప్తున్నారంటే, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, 39 దెబ్బలు కొట్టారు అని చెప్తున్నారు. ఇక్కడ గ్రంథంలో మటుకు 4 సువార్తల్లో కానీ, అలాగే మాకు బైబిల్ కాలేజీలో కూడా ఏం చెప్పారయ్యా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కొరడాలతో కొట్టారు అని రాయబడిందే, కానీ ఇన్ని దెబ్బలని రాయబడలేదు. అయితే అపోస్తుడైన పౌలుకు మటుకు కొట్టినట్లుగా దెబ్బలు లెక్కబెట్టి చెప్పారు. అయితే అది తర్వాత చూసుకుందాం. అయితే ప్రియమైన వారులారా, ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారు? కారణం ఏమిటి? నీ శరీర వాంఛలను బట్టి, నీ శరీరము వాంఛలను బట్టి నీవు మట్టిలో నుండి తీయబడితివి, నీవు మట్టిలో నుండి తీయబడితివి. నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినట్లుగా జీవించుతానికి జీవాత్మను కుమ్మరించిన ఈ జీవాత్మ ఉన్న ఈ మానవుడిలో ఉన్న ఈ శరీర వాంఛలను తీసివేసుకున్నటకు ఏ క్రైస్తవుడు కూడా కొన్ని విషయాలలో బలహీనత కలిగి ఉంటున్నాడు. ఆహార పదార్థాల విషయమే కానీ, వస్త్రాలు ధరించుకునే విషయమే కానీ, అలాగే సోకు చేసుకునే విషయంలో కానీ చాలా వరకు కూడా క్రైస్తవులు వాటిని తీసివేసుకోలేకపోతున్నారు. కనుక నీ శరీరం మీద, నా శరీరం మీద కొట్టాల్సిన కొరడా దెబ్బలు ఆయన తండ్రి అయి తల్లి అయి ఉన్నాడు కనుక
అలాగే దేవుడైన యెహోవా చిత్తాన్ని నెరవేరుస్తానికి వచ్చాడు కనుక తను కొరడాలతో కొట్టించుకున్నాడు తను వీపు మీద. మరి వాస్తవానికి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దారి ఇంగ్లీష్లో సినిమా తీసినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి నటించిన అతనికి మరి మేకప్ వేసినప్పుడు వాస్తవానికి అతనికి ఒక పక్కన మేకప్ చీలిపోయి అది తగిలినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, నేను ఒక్క దెబ్బకి నాకు ఈ గాలాలు గుచ్చుకున్నవి నా ఎడమ పక్కన, అయితే నాకెంతో బాధ వేసి నేను మారు మనస్సు పొందటానికి ఈ దెబ్బే నాకు కారణము. ఆయన మరి తాగుబోతూ, మరి ఇంకొక రకమైన మనిషి, అలాగే చాలా లోకస్తుడు అమెరికన్స్. అయితే అతను నటించటానికి ప్రభువైన యేసుక్రీస్తు గురించి నటించటానికి వచ్చాడు. ఆ నటించినప్పుడు ఈ దెబ్బ తగిలినప్పుడు ఇంత శిక్ష అనుభవించాడా నా కొరకు, ఇంత పాపినైన నా కొరకు అని తను ఆ క్షణము నుంచి మారు మనసు పొంది గొప్ప సాక్ష్యం చెబుతూ అనేక ప్రాంతాలలో ఆయన ఇతర దేశాల్లో అనేకమైన ప్రాంతాలలో సువార్తకి వాడబడుతున్నాడు. మరి ప్రియమైన వారులారా, మరి నీవు క్రైస్తవుడివి, నేను క్రైస్తవుడినే, నీవు క్రైస్తవుడివి, నేను క్రైస్తవుడినే. కానీ మరి మనకి ఉన్న వాంఛలు తీసివేసుకుంటున్నామా? మనలో ఉన్న వాంఛలకు ఎవరు దెబ్బ కొడతారు? కుమారుడు తప్పు చేస్తే తండ్రి కొడతాడు, కుమార్తె తప్పు చేస్తే తల్లి కొట్టుద్ది. ఎవరికి ఎక్కడ కొట్టుద్ది? శరీరం మీద. తప్పునికి శిక్ష శరీరం మీదకి వస్తుంది. ఈ శరీరము గ్రహింపు కలిగి ఆ తప్పు చేయకుండా ఉండటానికి ప్రతి తండ్రియు ప్రతి తల్లియు వారిని బిడ్డలని కొట్టి వారి శరీరము వీరి మాట వినేటట్లుగా చేసుకునేది గద్దింపు. అలాగే కుమారుడు మాట వినని ఎడల, కుమారుడు మార్గము తప్పిన ఎడల తల్లిదండ్రి ఖచ్చితంగా శిక్షిస్తారు. తండ్రి గద్దించని కుమారుడేలా? అలాగనే మరి మన కొరకు మరి వాస్తవానికి నాకు పడాలి, నీకు పడాలి శిక్ష. అయితే ఆ శిక్షను ఆయన పొంది ఆయన సిలువలో బలియాగమవటానికి వెళ్ళాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామంది ఇళ్లల్లో తల్లిదండ్రి బిడ్డలకి భయము భక్తి నేర్పించరు. వంశ గౌరవము, కుటుంబ గౌరవము, అలాగే ఊరి ప్రతిష్టని నేర్పించరు. చాలామంది ఎవడో ఒకళ్ళు మరి దొరకంగానే ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి వివాహం చేసి పంపించేస్తారు. పురుషుడినే కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని కుటుంబాల్లో స్త్రీలను కూడా అలాగనే వాళ్ళు తర్వాత విడిపోతున్నారు. భయం నేర్పించాలి, అది నీ బాధ్యత. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వధకు సిద్ధపడ్డాడు కనుక, ఆ వధకు సిద్ధపడటానికి వచ్చి ఉన్నాడు కనుక, నీకు నాకు మోక్ష మార్గమును చూపించాడు కనుక, ఆ మోక్ష మార్గంలో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానికి వచ్చాడు. వచ్చాడు కనుక మనందరిలో కూడా పరిశుద్ధాత్మ ఉంటుంది. మనందరిలో కూడా పరిశుద్ధాత్మ ఉండటం అనేది ఎలాగంటే, ప్రియమైన వారులారా, మీకు చాలా సులువుగా సింపుల్గా అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. గాలి పట్టిందండి, లేదంటే దయ్యం పట్టిందండి వాడికి అని చెప్తారు. చాలామంది కొడతారు వెళ్ళిపోయిద్దని. అయితే మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే వాడు ఆ గాలి అనేది, ఆ చీకటి అనేది వెళ్ళిపోయింది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా కనపడడు. సాతాను క్రియలు కనపడతాయి, వాడు కనపడ్డాడు.
ఇప్పుడు సాతాను ఎవరిలోకి వచ్చాడు? పాములోకి వచ్చాడు, శరీరమును దాల్చుకొని. అలాగే ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ కూడా నీలో నాలో జీవించటానికి పరిశుద్ధాత్మ వస్తాడు. అప్పుడు మన క్రియలు పవిత్రతగా ఉంటవి. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇదే మాటలు వస్తాయి. ఎందుకంటే నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అంటాడు కదా, ఆ ఆత్మ విషయంలో కూడా ఇదే మాటలు వస్తాయి. కనుక ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ నీతో ఉంటే నీకు ఆశీర్వాదము. అయితే చూసుకుందాం, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 53:2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అయితే మొక్కకి ఏమాత్రం కూడా బలము లేని మొక్క ఎలా ఉంటుంది? బలము ఉండే కొంది సుందరంగానే ఉంటుంది, కానీ దానికి చెట్టు పెరిగే కొంది ఏమైందంటే ఆ చెట్టు కొమ్మలకు బెరడ వస్తుంది. అయితే లేత మొక్కకి బెరడ అప్పటికి కట్టదు. ఇది పవిత్రతకి సాదృశ్యమై ఉంది. ఇది పవిత్రతకి సాదృశ్యమైంది. మొక్క అనేది నీవు నేను ఆయనకు మనము సిగురించేటట్లుగా ఉండాలి అంటే వాక్యమును నీవు నీ హృదయములో హత్తుకున్న ఎడల నీవు నిత్యము సిగురించుతావు. నీవు సిగురించినప్పుడు ఎంతో ఆశీర్వాదం. ఒక తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. తోటమాలి, నేను ఎన్నో దినాలుగా చూస్తున్నాను, ఈ మొక్కకు కాయలు లేవు, పువ్వులు లేవు, దీన్ని నరికివేయండి అని యజమానుడైన దేవుడైన యెహోవా ఉన్నాడు. అలాగే తోటమాలి కుమారుడై ఉన్నాడు. ఈ ప్రపంచమంతలో ఈ భూమి తోటై ఉన్నారు, మొక్కలు మనమై ఉన్నాం, నరమొక్కలమై ఉన్నాం. కనుక దీని భావము ఏమిటయ్యా అంటే, మొక్కకు దెబ్బ తగిలినప్పుడు ఏమాత్రం కూడా నిలబడదు, దెబ్బకి పడిపోయింది. అలాగే ఇక్కడ లేత మొక్క వలె, చదవమ్మా ఇప్పుడు. లేత మొక్క వలెను ఎండిన భూమి అనగా నీ హృదయము. ఎండిన భూమి అనగా నీ హృదయము. నీ హృదయము లోక ఆశలతోనూ లోక తలంపులతోనూ లోక కోరికలతోనూ ఉన్న ఆ ఎండిన భూమిలో వాక్యమును ఇత్తనం వేసినప్పుడు పరిశుద్ధాత్మను మొక్క మొలవాలి. చదవమ్మ కిందకి. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఒక్క నిమిషం చూడండి ప్రియమైన వారులారా, స్వరూపము లేదు, సొగసు లేదు. ఎక్కడ? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సైన్యానికి ఒక లెక్క 6,000 మంది. ఈ 6,000 మంది సైనికుల్లో కొంతమంది ఈయనను కొట్టినప్పుడు సొగసు లేదు, స్వరూపము లేదు. అది లేదు కనుక నీకు నాకు మోక్షం. అదే గొర్రెపిల్ల మరణము. అది ఎవరికి పడాలి? మరొకసారి నీకు నాకు పడాలి. కిందకి చదువుకుందాం ఇంకొక మాట, 10 వచనం. అదే యెషయా గ్రంథము 53:10. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి ఈ వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా. చూడండి ప్రియమైన వారులారా, అపరాధ పరిహార్థ బలిగా తను సంతానము చూసిద్దంట. ఏ సంతానము? యూదా ప్రజలు. ఎవరి సంతానము? ఇప్పుడు రాజు ఉన్నాడండి. రాజు ఏమంటాడు? సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ ప్రజలందరూ నా బిడ్డలే అంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు? తను ప్రజలు లేదా తను బిడ్డలు వారందరూ చూసెదరు, తను బిడ్డలను చూస్తారు. అందుకని మరొకసారి చదువుకుందాం ఈ మాట. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను.
అతడు తన్ను తానే అపరాధ పాప పరిహార్థం బలిగా చేయగా అతని సంతానము చూస్తున్నట. ప్రియమైన వారలారా, మరి చాలామంది కూడా యూదులు చూస్తున్నారు. ఇది ప్రవచనం. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకములో మత్తయి సువార్త రచించింది 70లో. అలాగే దీనిని జరిగిన కాలము 26-36 మధ్యలో ఇవి జరిగింది. అయితే రాసింది ఎప్పుడయ్యా అంటే క్రీస్తు శకము 70లో. కనుక ప్రియమైన వారులారా, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. అయితే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా బెత్తము తల్లిదండ్రి వాడతారు. కానీ మరి ఈయనేం తప్పు చేశాడు? ఈయనే తప్పు చేయలేదు కదా. అది కూడా మనము చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, మనము నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసురాళ్ళమై మనము ఉండాలి. ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదము కలుగును. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా, ఈయనలో ఏ పాపము కూడా నాకు కనపడలేదు, ఏ దోషము కూడా నాకు కనపడలేదు. ఈయన ఎందుకని? అయ్యా, ఈయనలో ఏ దోషం ఉన్నదంటే, అయ్యా 3 రోజుల్లో మరి ఆలయము కడతానన్నాడు. ఇది 40 సంవత్సరాలు కట్టిన ఆలయము, దీన్ని పడవేసి కడతాను అన్నాడు. అంటే పడవేయటం అనగా నీ హృదయంలో ఉన్న కట్టడలను, నిబంధనలను, ధర్మశాస్త్ర నిబంధనలను, ధర్మశాస్త్రం యొక్క కట్టడలను. ఈరోజు కూడా చాలామంది ఒక పొరపాటు చేస్తాడు క్రైస్తవులే. ఏమిటది? జ్ఞాపకార్థ కూడిక. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. మరి అట్టి ఆశీర్వాదకరమైన నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక తాగుబోతుని జ్ఞాపకం చేసుకున్నట ప్రతి సంవత్సరము అది నీకు ఆశీర్వాదకరమా? లేదుగా. మరి జ్ఞాపకం నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? జ్ఞాపకం చేసుకోండి. మా తల్లిదండ్రి జ్ఞాపకార్థం మేము పెట్టలా ఇంతవరకు. మాకు గొప్ప దైవజనుడు చెప్పాడు లేఖనాల ప్రకారంగా. అలాగే నేను కూడా బైబిల్ కాలేజీలో చదివినప్పుడు చూశాను, పెట్టలా. మేమేం చేసాం? అట్టికాయలు అమ్ముకునేవాళ్ళం. వ్యాపారం అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. మరి నీతిమంతుడు ఎలాగవుతాం? అందుకని మా తల్లిదండ్రి జ్ఞాపకార్థ కూడిక పెట్టల. మా తమ్ముడు, నా కుమారుడు వాళ్ళ దగ్గర కొద్ది కష్టపడతారు కనుక డబ్బులు ఉన్నాయి, పెట్టుకోవచ్చు. ఒక 3,000 పెడితే ఒక సంవత్సరంలో పెట్టుకోవచ్చు. కానీ మేము పెట్టాం. చూడండి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం. మనుషులను గూర్చి జాగ్రత్తపడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. చూడండి, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇది వాస్తవానికి ప్రవచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది అపోస్తులకు ఆయన శిలువ మీదకు వెళ్ళినప్పుడు, సువార్తను దండయాత్ర చేసేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది అపోస్తులకు నేర్పిస్తున్నాడు. రాబోయేది ఇలా జరుగుద్ది, జాగ్రత్త, నాకు జరిగిద్ది అని ఆ రోజున ఆయన చెప్పలేదు. ఎందుకంటే భయపడతారని, సువార్త చేయటానికి వారు భయపడతారని. మరి ఈ రోజుల్లో చాలామంది సువార్థికులను, పాస్టర్లను చంపుతున్నారు. చంపినందువల్ల వాళ్ళకేమీ ఆశీర్వాదం రాదు. కానీ ప్రియమైన వారులారా, ఈ రోజున తెలియని ఒక పాస్టరు ప్రవీణ్ పగడాల గారు ప్రపంచానికే యూట్యూబ్లో అనేక మందికి తెలిసింది. ఆయన బ్రతికున్నప్పుడు కొద్ది మందికే తెలిసింది. ఇప్పుడైతే ప్రపంచం అంతా కూడా ఫేస్బుక్ ద్వారాగా ఆయన చేసిన స్వార్థని అనేక గ్రామాలకి మనిషికి చూస్తున్నాడు. అలాగే ప్రియమైన వారులారా, మన ఇండియా దేశానికి వచ్చిన తోమా గారు మరణించిన తర్వాతే అనేకమైన మంది
శిష్యులుగా తయారయ్యి ఆ శిష్యువులను ఇంకొక శిష్యువులను సిద్ధపరిచి ఆ శిష్యువులు అలాగే కొంతమందిని సిద్ధపరిచి ఇండియా మొత్తంలో కూడా ఈ రోజున తోమా గారిని బట్టి అనేక మంది దైవ సేవకులు పుట్టారు. చూడండి ప్రియమైన వారులారా, అందుకని అంటాడు కదా, ఒక వాక్యముని చూపిస్తాను మీకు. గోధుమ గింజ భూమిలో పడితే అది మరణించి మళ్ళీ చెట్టు అయినప్పుడు అది ఎన్ని ఇత్తనాలు కాసిద్ది? అలాగే ఆ ఇత్తనము వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వారు తీసుకొని వెళ్ళారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైన తోమా గారు కేరళ వచ్చినప్పుడు ఆయనను చంపిన హైందవులు లేదు మత గురువులు ఈ రోజున ఇండియా దేశం అంతా కూడా సువార్త ప్రకటింపబడటానికి కారణము తోమా గారి శిష్యులు కొన్ని వందల మంది, వేల మంది అయ్యారు. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. అనేక మంది మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. చూడండి ఇంకొక వాక్యం చూసుకుందాం. 2 కొరింథీ 11:24 యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎవరి వీరు? ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టింది ఎవరయ్యా అంటే వాస్తవానికి మరి రాజుగారి దగ్గర ఉన్న సైనికులు, వాస్తవంగా వారు హైందవులు. మరి పౌలును కొట్టింది క్రైస్తవులు, యూదులు అనగా క్రైస్తవులు. దీనికి ఈ మాటకి ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టిన మాటకి అర్థం లేకుండా చెప్తున్నారు ఈ రోజున ప్రతి దైవ సేవకుడు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను అని చెప్తున్నాడు. ఎవరు వీరు? హైందవులు కారు. మరి ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టింది హైందవులు, మత గురువులు అనగా శాస్త్రులు, పరిచయులు. వారు వీరిని కొట్టించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే వీరికి అసూయ. మా పక్షాన ఏమీ కార్యాలు జరగట్లేదు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, కానీ మాలో ధర్మశాస్త్రం లేదు. వస్త్రాలు మటుకు ధర్మశాస్త్రమైన వస్త్రాలు ధరించుకొని తలపాగా పెట్టుకొని మేము కూర్చుంటున్నాం. మా పక్షాన ఒక కార్యం కూడా జరగలేదు, ఈయన పక్షాన అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. గుంటలో పడిన గొర్రెను విశ్రాంతి దినము రోజున తీయకూడదు అంటే మరి చనిపోతే గుంటలో పడిన గొర్రె పిల్ల కన్నే మనుషుడు అనారోగ్యతతోనూ రోగముతోనూ స్వస్థత లేని వాడికి స్వస్థత పరిచినందువలన ఈయనని శిక్షించటానికి కారణంగా ఉన్నది. ఎందుకని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మరి గుంటలో గొర్రె పిల్ల పడితే దానిని తీయకూడదు, కానీ దానిని పోల్చి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? అయ్యా అనారోగ్యతకు ఉన్నాడు, వాడిని నేను స్వస్థపరిచాను, విశ్రాంతి దినమని మనం మానుకుంటే ఎలాగా? అదిగో చూసావా, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు. దేవుని కుమారుడు అంటే వీరు నమ్మట్లేదు, మెస్సయ్య అంటే నమ్మట్లేదు. కనుక వీరు ఏం చేశారయ్యా అంటే ఆయనను చంపటానికి సూత్రధారిగా అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇది యెహోవా సంకల్పం, ఇది దేవుని సంకల్పం. ఆయన మరణించితేనే మనకి ఆశీర్వాదం, కానీ ఆయన మరణించకపోతే మనకి ఆశీర్వాదం లేదు. కనుక ఆశీర్వాదం కావాలి అంటే మనము మారు మనసు పొందాలి, దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే ప్రియమైన వారులారా మనకి ఒక మార్గదర్శి ఉండాలి. పాపక్షమాపణ బలి ప్రత్యక్ష గుడారములు జరిగినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు శాప పాప విమోచన కలుగు చేయుటకు ఆయన ఒక గొర్రె పిల్లగా మరణించాడు మన కొరకు, మన శాపం కొరకు, మన పాపం కొరకు. అయితే కొరడా దెబ్బలు కొట్టించినప్పుడు ఆయన ఏమాత్రం కూడా బాధపడలేదు. ఎందుకని తన శరీరంలో ఏ కోరిక లేదు, మన శరీరాల్లో
100 కోరికలు, 100 ఆశలు. ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యం చూసుకుందాం. మత్తయ్య 27:32. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ కురేనీయుడిది ఎందుకు చెప్తున్నారంటే, ఈయన కూడా యూదుడే. ఈయన కూడా ఈ కురేనీయుడైన సీమోను యూదుడే కనుక పస్కా పండుగకు యెరూషలేము దేవాలయంలోనికి వస్తున్నాడు. అయితే కొరడాలతో కొట్టమన్నారే కానీ అది రాజాజ్ఞ. వాస్తవానికి ప్రియమైన వారలారా, మోయటం అనేది లేదు. జడ్జి దగ్గర లాయర్ గారు మాట్లాడేటప్పుడు ఒక చిన్న పాయింట్ని పట్టుకొని మాట్లాడతాడు. అట్లాగని ఇక్కడికి వచ్చేలేకే ఇక్కడ ఏమన్నాడంటే, ఈయన చక్కగా ఏమన్నాడు, అయ్యా కొరడాలతోనే కొట్టండి, మరి సిలువ మోపీమన్నాడా? మోపీమని రాసినట్లు ఉన్నదా? లేదు. అయితే మోపించారు. అయితే అక్కడ కొంచెం తప్పించటానికి ఏం చేశారయ్యా అంటే, ఇక్కడ కురేనీయుడైన సీమోనుని యూదుడే ఈయన యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగను ఆచరించటానికి వస్తున్న యూదుడినే వీరు బలవంతం చేయగా వారి దగ్గర మళ్ళీ సిలువని తీసుకొని ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఈ సిలువ పచ్చి కర్రతో చేసిన తుమ్మకర్ర. ఇది నేను ఖచ్చితంగా క్లారిటీగా చెప్తున్నా. తుమ్మకర్రతో పచ్చిది మహాబరువు, ఆరిన కర్ర తక్కువ బరువు. అలాగే పచ్చి కర్రలో ఒక శీల కొడితే ఆ శీల రావటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకని? అది నిలువుగాను అడ్డముగాను తుమ్మకర్ర మొలిసిద్ది. అలాగే ప్రత్యక్ష గుడారములో ప్రతి ఒక్క వస్తువు చెక్కది తుమ్మతోనే చేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రత్యక్ష గుడారములో ప్రతి ఒక్క పనిముట్టు, చెక్క పనిముట్లు తుమ్మకర్రతోనే చేశారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతానికి కానీ, మందసమే కానీ, అలాగే రొట్టెల బల్లే కానీ, కరుణాపీఠమే కానీ తుమ్మకర్రతోనే చేశారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని కూడా సిలువ వేయటానికి పచ్చి తుమ్మకర్ర మీద ఆయనను సిలువ వేసి ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. నీవు శరీరమును కొరడా దెబ్బలను ఎందుకు కొట్టారో ప్రభువైన యేసుక్రీస్తుని నిత్యము కూడా నీవు దానిని ధ్యానించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ నీ శరీర వాంఛలను తీసివేసుకొని నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు కనుక నీ వాంఛలను కాల్చుకొని నీవు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉండాలని కోరుతూ ఈ చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వాక్యమును ముగించుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, పాప పరిహార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు నాయన, ఈ టీవీ ప్రసంగం చూసే ప్రతి ఒక్క క్రైస్తవుల కొరకు నాయన, అయా ఇదిగో నా తండ్రి, ఆయన మరణించడానికి సిద్ధమయ్యాడు. కొట్టించుకున్నారు కొరడాలతో. ఎందుకని? యూదా ప్రజల కొరకు కొట్టించుకున్నారు. కానీ వీరికి జ్ఞానము లేక ఎన్నెన్నో మాటలాడి ఉన్నారు. కనుక దయతోనూ, ప్రేమతోనూ, కృపతోనూ ప్రతి ఒక్క క్రైస్తవుని జ్ఞాపకం చేసుకొని వారిలో ఏదైనా లోపాలుంటే క్షమించి మహిమ పొందమని ఈ వాక్య వర్తమానం వింటున్న ప్రతి తండ్రిని దీవించండి, ప్రతి తల్లిని దీవించండి. వారికి కావాల్సిన అవసర అక్కర్తలు తీర్చండి, వ్యాపారాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి రాకపోకలేని తోడుగా ఉండండి. మీ కృపా వాత్సల్యతను కుమ్మరించండి. వారి గృహాల్లో ఉన్న అయా ఇదిగో నా తండ్రి, ఎటువంటి సమస్య ఉన్నా తీసివేయండి, ఎటువంటి అలజడి ఉన్నా తీసివేయండి. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి పేరు జీవగ్రంథంలో రాయటానికి ద్వారం తెరిచి మహిమ పొందమని, వారికి ఏదైనా రుణాలు ఉంటే తీర్చి మహిమ పొందమని, వారి బిడ్డల చదువుల్లోనూ ఆటపాటల్లో తోడుగా, వారి వివాహాల విషయాల్లో తోడుగా నీడగా ఉండమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.